ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతున్నది. నిజమేనా? తెలంగాణ సమాజం ఇదే కోరుకున్నదా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? నేను ఒకటే నిమిషం మాట్లాడి బంద్ చేస్తా, ఎందుకంటే అందరూ మాట్లాడాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీల సంగతి పక్కకు పెట్టు. 420 హామీలు, 6 గ్యారంటీలు. నువ్వు ఇస్తావా సస్తావా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఈ అరాచకమేంది, ఈ పోలీస్ కేసులేంది, ఈ బెదిరింపులేంది, ఈ సదిరింపులేంది? దీనికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదటి కదం దొక్కింది కరీంనగర్ గడ్డనే. 2001 మే 17న సింహగర్జన సభ ప్రారంభమైంది కరీంనగర్ గడ్డ మీద నుంచే. ఇలా జరుగుతున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా కూడా ఎన్నికల తర్వాత 15 నెలలు గడుస్తున్నది. ఏం చేస్తారో చూద్దామని అనుకున్నాం, కానీ ప్రజలకొక్కసారి అర్థం చేసుకోకుండా మరి మోసపోతారు, మోసం చేసింది. కానీ వీళ్ళని మళ్ళీ కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే ఒక 10 ఏళ్ళు వెనుక తీసుకుపోయిండ్రు. మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులైతే ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారో, 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఎట్లా ఉన్నాయో దానికోసం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. 25 సంవత్సరాల ప్రస్థానం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని రకాల ఇబ్బందులతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా ఎవడో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని కరీంనగర్ గడ్డ మీదకి వచ్చినటువంటి వారి చేతిలో ఈ రాష్ట్రం ఉన్నది. ఇదే రమణం కోరుకున్నది. ఈ చెర నుంచి విడిపించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? దానికోసం నడుం బిగిద్దామా లేదా? అందుకోసమే దిశానిర్దేశం చేయడం కోసం మన యువ కిరీటం, రేపటి తెలంగాణ ఆశా జ్యోతి, అందరి నాయకుడు కేటీఆర్ గారు కరీంనగర్ గడ్డ మీదకి రావడం మంచి అపూర్వమైన స్వాగతాన్ని మనం తెలియజేశాం. మరి వారు అనేక విషయాలు మీతో ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న గంగుల కమలాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ.